హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అయితే ఇవాళ నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు అనుకుంటున్నారా? ఇవాళ నాకు గోరింటాకు ఆకు అనేది మా అత్తమ్మ వాళ్ళైతే తీసుకొచ్చి ఇచ్చారండి. ఎందుకంటే నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం అన్నమాట. గోరింటాకు మాకు ఎక్కడ అవైలబుల్గా ఉండదండి, మాకు ఎక్కువగా దొరకదన్నమాట గోరింటాకు అనేది. అందుకే నేను ఇన్స్టెంట్గా గోరింటాకు ఎలా తయారు చేయాలి అనేది ఎక్కువగా మన ఛానల్లో చూపిస్తూ ఉంటానన్నమాట. అయితే ఇవాళ ఈ గోరింటాకుని పెట్టుకుందామనేసి అనుకుంటున్నానండి. అందుకే గోరింటాకు రుబ్బేటప్పుడు ఏమి వేయాలి, ఎలా రుబ్బాలి, గోరింటాకు బాగా ఎర్రగా పండాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు కూడా షేర్ చేస్తానండి. ఎందుకంటే గోరింటాకు పెట్టుకుంటే కొంతమందికి ఎర్రగా పండుతుంది, మరి కొంతమందికి ఆరెంజ్ కలర్లో పండుతుంది, ఇంకా కొంతమందికి అస్సలే పండదనమాట. అందుకని నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేయండి, చాలా అయితే ఎర్రగా అయితే పండుతుందండి. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికైతే ప్రయత్నించండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇక ముందుగా ఇలా గోరింటాకు ఆకుని ఇలా తీసుకున్నాం కదా, తీసుకొని వాటి కాడలను అయితే తీసుకోండి. ఇలా ఆకుల్ని సపరేట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను మజ్జిగనైతే తీసుకున్నానమాట అండి. ఈ మజ్జిగలో కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వేసుకున్నాను. ఇక ఇక్కడ కాసు అంటారండి దీనిని కత్తా కూడా అని అంటారు. ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే పూజా స్టోర్లో, ఇంకా పాన్ షాపులలో ఎక్కడైనా దొరుకుతుందన్నమాట. ఇది ఎక్కువ రేటు కూడా ఉండదండి, 5 రూపాయలు 10 రూపాయల్లోనే 2-3 వస్తాయి అన్నమాట ఇలాంటివి. ఇక ఇదైతే మెయిన్ అన్నమాట, ఎర్రగా పండుతుందండి గోరింటాకు అనేది. ఆగండి అప్పుడే అయిపోలేదు, ఇది 2 వేసే సరిపోతుందిలే, ఇంకా వీడియో అనేది అయిపోయింది కదా అనుకుంటున్నారా? ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఉందన్నమాట అండి, అదైతే కంపల్సరీగా వేయాలి, అప్పుడే గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది. ఇలాగా మనం మిక్సీ జార్లోకి ఈ గోరింటాకును వేసుకొని ఇప్పుడు మనం మజ్జిగలో ఈ చింతపండుని వేసుకొని పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా అయితే రుబ్బుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఇలాగా ఫస్ట్ చింతపండుని అయితే వేసుకుంటున్నాను ఈ జారులోకి. ఇలాగ వేసుకొని ఇప్పుడు ఆ మిగిలిన మజ్జిగను కొద్దిగా వేసుకుంటూ మనం మెత్తగా అయితే రుబ్బుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కసారి నేను రుబ్బి చూపించాను. ఇక్కడ ఇక నేను మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నాను కదండి, ఇక్కడ కాఫీ పొడి అండి. ఒక్కసారి రుబ్బుకున్న తర్వాత ఈ కాఫీ పొడిని కూడా ఇందులోకి వేసుకోవాలండి. ఇలాగా ఒక కాఫీ పొడి ప్యాకెట్ అయితే సరిపోతుందండి. ఇలాగ వేసుకొని ఇప్పుడు మనం ఇందాక మజ్జిగ చూపించాను కదండి, అది కొద్దిగా వేసుకుంటూ ఇంకా పూర్తిగా రుబ్బుకోవాలన్నమాట మెత్తగా. ఇక్కడ చూస్తున్నారు కదా నేను రుబ్బి చూపిస్తున్నాను. ఇక మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందామండి. ఈ గోరింటాకు అనేది మనం ఎప్పుడూ కూడా రుబ్బిన వెంటనే పెట్టుకోకూడదండి, ఒక 15 మినిట్స్ తర్వాత అయితే పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ నా చెయ్యి అనేది ఎంత ఎర్రగా పండిందో. ఈ గోరింటాకు అనేది నేనైతే కాళ్ళకైతే పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా పెన్తో ఆల్రెడీ నేను ఇక్కడ డిజైన్ అయితే ఇలాగైతే వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి ఈ గోరింటాకుని అయితే ఇలాగైతే పెట్టుకుంటున్నానండి. ఇలాగ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన శరీరంలో వేడి అనేది తగ్గుతుందండి, మన బాడీలో హీట్ అనేది తగ్గిపోతుందన్నమాట. ఇలాగా మీకు ఈ గోరింటాకు ఆకు అవైలబుల్గా ఉన్నప్పుడు గోరింటాకు ఆకు పెట్టుకోవడమే మంచిదండి. లేదనుకున్నోళ్ళు నా ఛానల్లో ఇన్స్టెంట్ మెహందీని ఎలా తయారు చేయాలి అనేది నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళైతే చూసేయండి. గోరింటాకు ఆకు పెట్టుకోవడం చాలా మంచిదే అండి. ఇప్పుడు అసలే సమ్మర్ కదా అండి, మనకి వేడి అనేది కూడా తగ్గుతుందండి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల. మీకు గోరింటాకు అవైలబుల్గా ఉంటే గోరింటాకు పెట్టుకోవడానికే ఎక్కువగా ట్రై చేయండి, లేని వాళ్ళు ఇన్స్టెంట్గా అయితే పెట్టుకోండి. ఇలాగైతే నేను పెట్టుకున్నానండి, 2 కాళ్ళకి మొత్తం ఫిల్ చేసుకున్నాను. మీరు కూడా కాళ్ళకైనా పెట్టుకోండి లేదా హ్యాండ్స్కైనా పెట్టుకోండి, చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ కాఫీ పౌడరు, చింతపండు, మజ్జిగ, ఇంకా కాసు అండి.
కత్తా అని కూడా అంటారండి. అవి వేస్తే చాలా ఎర్రగా పండుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నా 2 కాళ్ళకి ఇలా పెట్టుకొని చూపిస్తున్నాను. ఇక్కడ నా చేతికి కూడా నేను పెడుతుంటేనే నా చేతికైతే ఎర్రగా పండిందండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ఎర్రగా పండిందో. ఇలాగా ఇంకా గోరింటాకు అనేది పూర్తిగా ఆరిపోయిన తర్వాత నా కాళ్ళకి వాష్ చేసుకొని అయితే చూపిస్తున్నానండి. పూర్తిగా ఆరిపోవడానికి ఎక్కువ టైమే పడుతుంది కదా అండి. అలాంటప్పుడు నైట్స్ పెట్టుకొని అయితే పడుకోండి. సో దట్ పొద్దున్న వరకు ఎర్రగా అయితే పండుతుంది. ఇక్కడ నా కాళ్ళు అనేవి చూడండి ఎంత ఎర్రగా పండిందో. చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కదా. నాకు చాలా బాగా నచ్చిందండి. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ డేకి డార్క్ కలర్లోకి అయితే వచ్చిందండి. చాలా బాగా పండింది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలా మందికి చేరుతుందన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.